కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి డి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్లో మృతి చెందారు. డిఎస్ గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ పనిచేశారు. సెప్టెంబర్ 27న నిజామాబాద్లో జన్మించిన డి శ్రీనివాస్ మొదట యువజన కాంగ్రెస్లో పనిచేశారు. ఆ తర్వాత 1989, 99, 2004లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు కుదుర్చడంలో ముఖ్య భూమిక ఆయనదే. సోనియా గాంధీ వీర విధేయుడుగా ఆయన గుర్తింపు పొందారు. బలమైన తెలంగాణవాదిగా ముద్రపడ్డ డిఎస్ తెలంగాణ రాష్ట్రం కోసం హైకమాండ్ ముందు బలమైన వాదనలు వినిపించారు. ఇక డి శ్రీనివాస్ మృతిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. డి శ్రీనివాస్ బలమైన నేత. దాదాపుగా అనేక పర్యాయాలుగా 56 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ నేతగా, అంచెలంచెలుగా ఒక బీసీ సామాజిక వర్గం, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత అయినటువంటి డి శ్రీనివాస్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా అంచెలంచెలుగా పీసీసీ స్థాయి వరకు ఎదిగారు. అనాది కాలంలోనే ఒక ఐకాన్ గా ఉమ్మడి నిజామాబాద్ లో బలమైన సామాజిక వర్గం కావడంతో అప్పటి సోనియా గాంధీ ఆశీస్సుల మేరకు, జైపాల్ రెడ్డి ఆశీస్సుల మేరకు ఆయన అంచెలంచెలుగా కాంగ్రెస్ లో ఎదగడానికి యువజన కాంగ్రెస్ నాయకుడిగా ప్రస్థానం చేసినటువంటి డి శ్రీనివాస్ అంచెలంచెలుగా పీసీసీ స్థాయి వ్యక్తికి రోల్ మోడల్ గా ఎదిగిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ ఉదయం దీర్ఘకాలిక వ్యాధులతో గత 8 సంవత్సరాల నుంచిగా అనారోగ్యం బారినున్నాడు. అది 4 సంవత్సరాల తర్వాత తీవ్ర రూపం దాల్చింది. మొన్నటి వరకు డయాలసిస్ చేసుకున్నాడు. డయాలసిస్ చేసుకున్న తరుణంలో కొద్ది మేరకు మాట్లాడడం కూడా కష్టంగా ఉంది. ఈ తరుణంలో వెంటిలేటర్ సాయంతో దాదాపుగా 45 రోజుల నుంచి వెంటిలేటర్ సహాయంతో ఆయన శ్వాస తీసుకోవడం జరిగింది. ఉదయం 3 గంటలకు ఆసుపత్రిలో గుండెపోటు రావడంతో మృతి చెందిన సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అతని అంత్యక్రియలు రేపు నిజామాబాద్ లో జరగనున్న ఇప్పటికే ఆయనకు కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకున్న సందర్భం కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆయనకు 2 కుమారులు, మాజీ మేయర్ సంజయ్, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఈ నేపథ్యంలో 2 అబ్బాయిలు మాత్రమే. ఈ నేపథ్యంలో ఈ కుటుంబంలో విషాద ఛాయలు కలుగుకున్నాయి. అంచెలంచెలుగా పీసీసీ స్థాయికి ఎదిగి ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన ఘనత డి శ్రీనివాస్ కు దక్కుతుంది. దాదాపుగా 2004, అదేవిధంగా 2008లో రోల్ మోడల్ గా అప్పటి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో అన్ని తానై సమైక్య రాష్ట్రంలో బలమైన వాణిని తెలంగాణ అవసరమని తేల్చి చెప్పి జైపాల్ రెడ్డి, అదేవిధంగా ప్రణబ్ ముఖర్జీకి బలంగా లేఖలు రాయడంతో పాటు అటు అప్పటి టీఆర్ఎస్, అదేవిధంగా ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ పొత్తు కుదిర్చడంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి. తెలంగాణలో డి శ్రీనివాస్ అంటే నిజామాబాద్ కి ఒక తలమానికంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆయన లేడు అనే లోటు నిజామాబాద్ జిల్లాలో స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కుటుంబ సభ్యులు డి శ్రీనివాస్ ఇంటికి చేరుకున్న సందర్భం కనబడుతుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల పరిసర ప్రాంతాల్లో అంత్యక్రియలు నిర్వహించే ఆస్కారం ఉందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. కాంగ్రెస్